హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాకాని కమల గారు రచించిన సందేశం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుందరమ్మది మధ్యతరగతి సంసారం. ఇంటెడు పని ఆవిడే చేసుకోక తప్పదు. అయితే అందరితోటి తను ఎంతో కష్టపడిపోతున్నానని, అస్తమానం కనిపించిన వాళ్ళందరికీ తన సంసారానికి ఎంత చేస్తున్నది, రకరకాల రోగాలతో ఎలా బాధపడిపోతున్నది ఏకరవ పెడుతుంది. ఆవిడికి ఉండే సుఖాలు ఆనందాలు ఆవిడికి సంసారంలో ఉన్నాయి. జీవితం అన్నాక కష్టం సుఖం రెండూ తప్పవు కదా. కాని సుందరమ్మ కష్టాలే అందరి ముందు ఏకరవ పెడుతూ ఉంటుంది. దగ్గరలో ఒక గుడి ఉంది. తరచూ ఆ గుడికి వెళ్ళి, ఏం దేవుడో నాకేం అర్థం కావటం లేదు, నాకు మాత్రం అన్ని సమస్యలే అంటూ తన కుటుంబం గురించి పడుతున్న కష్టాలు పూజారికి చెప్పుకునేది. ఒకరోజు సుందరమ్మ బజారుకు వెళ్లి 2 సంచుల నిండా కూరగాయలు కొని మోసుకొని వస్తుంది. దారిలో సంచులు చేయి జారి కూరలన్నీ కింద పడిపోయాయి. ఆ సమయంలో రోడ్డు మీద జనం లేరు. ఉన్న కొద్దిమంది కూడా వారి మానాన పడిపోయారే గాని సుందరమ్మకి సహాయపడలేదు. రోడ్డు మీదంతా దొలిన కూరలన్నీ సుందరమ్మ ఒక్కతే ఏరుకొని సంచుల్లో నింపి ఇంటికి వచ్చింది. వయసు మళ్ళుతున్నది కావటంతో నడుం నొప్పి పెట్టి 2 రోజులు యాతన పడింది. ఎవరన్నా నడుంకి ఇంత మసాజ్ చేస్తే బావున్ను అనుకుంది. కాని ఎవరు చేస్తారు? పిల్లలంతా ఎవరి మానాన వాళ్ళ ఉద్యోగాలకి చదువులకి పోయారు. 4 రోజులకి నడుం నొప్పి తగ్గింది సుందరమ్మకి. కాని ఆ విషయం కనిపించినందరికీ తెగ చెప్పుకునేది. ఆఖరికి గుడికి వెళ్లి పూజారి గారికి కూడా తన నడుం నొప్పి గురించి చెప్పుకొచ్చింది. రోడ్డు మీద కూరగాయలు ఒలిగిపోయిన సంగతి గురించి కూడా చెప్పుకున్నది. ఈమెను ఎలాగైనా మార్చాలి, జీవిత సత్యాలు తెలిసేలా చేయాలి అనుకున్నాడు పూజారి. అంతలో కొత్త సంవత్సరం వచ్చింది. పూజారి గారు తన అసిస్టెంట్ పూజారి కుర్రాన్ని పిలిచి, దేవుడి ప్రసాదం అందమైన రంగురంగుల పెద్ద గులాబీల గుత్తిని సుందరమ్మకి కొత్త సంవత్సర శుభాకాంక్షలతో పంపించాడు. ఆ గులాబీలన్నీ గుడిమాన్యం తోటలోవి. అరచేతి వెడల్పుతో అన్ని రంగుల గులాబీలతో కట్టిన ఆ పుష్పగుచ్చం ఎంతో అందంగా ఉంది. ఆ గులాబీల గుత్తిని చూస్తూనే సుందరమ్మ తెగ ఆనందపడిపోయింది. అయితే ఆ గుత్తి మధ్యలో ఉన్న ఒక వాడి ముళ్ళు సుందరమ్మ చేతికి గుచ్చుకొని కాస్త నెత్తురు చిమ్మింది. చాలా బాధ కలిగింది. కాని ఆ అందమైన గులాబీ రంగుల గులాబీలను చూస్తుంటే ఆ బాధని క్షణంలో మర్చిపోయింది. ఆ మర్నాడు గుడికి వెళ్ళినప్పుడు, పూజారి గారు, కొత్త సంవత్సరానికి మీరు పంపిన దేవుడి ప్రసాదం గులాబీల గుత్తి చాలా అందంగా ఉన్నాయి. కాని మీరు ఒక ముళ్ళు విరచటం మర్చిపోయారు. అది నా వేలుకు గుచ్చుకొని చాలా బాధించింది. రక్తం కూడా వచ్చింది. కాని ఆ గులాబీల అందం చూస్తూ మైమర్చిపోయాను. మరికొన్ని ముళ్ళుంటే జాగ్రత్తగా నేనే కత్తిరించాను. ఆ తర్వాత పూల కూజాలో గులాబీల గుత్తిని పెట్టాను. ఎంత అందంగా ఉన్నాయో ఆ పూలు అంది. పూజారి చిరునవ్వుతో అన్నాడు, గులాబీలు బాగున్నాయి కదా? చాలా చాలా బాగున్నాయి. కాని ఆ ముళ్ళే ఇబ్బంది పెట్టాయి అంది తన సహజ గుణంతో. కావచ్చు, కాని ఆ పూల అందాలకి మురిసిపోయారా లేదా? ముందు ఆ విషయం చెప్పండి సుందరమ్మ గారు అన్నాడు పూజారి. రంగురంగుల గులాబీల అందం గురించి ప్రత్యేకించి వేరే చెప్పటానికేముంది? కాని మీరు ఆ ముళ్ళు విరిచేసి పంపితే బాగుండేది. అవి నన్ను గుచ్చి బాధించకుండా ఉండేవి అంది. అప్పుడు పూజారి ఇలా అన్నాడు, చూడండి సుందరమ్మ గారు, స్థిమితంగా నా మాట వినండి. ఆ ముళ్ళు మిమ్మల్ని గుచ్చాయి. వాటిని కూడా తీసేసి మీకు నేను పంపిస్తే బాగుండేది. కాని ఆ ముళ్ళు విరచటం నేను మర్చిపోయానని మీరు అనుకుంటున్నారు, అవునా అన్నాడు. అవును, ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను. మీరు ముళ్ళు విరచటం మర్చిపోయారని. పూజారి మధ్యలోనే ఆమె మాటలకు అడ్డం వస్తూ అన్నాడు, కాదు, నేను మర్చిపోలేదు. వాటిని ఉద్దేశపూర్వకంగానే ఉంచాను అన్నాడు. అవునా? ఎందుకు అంది సుందరమ్మ ఆశ్చర్యంగా. ఎందుకంటే ఆ ముళ్ళుని మీరే విరిచేసి ఆ పూల అందాన్ని ఆనందించాలి. ఈ సందేశం మీకు ఇవ్వాలనే ముళ్ళుతో ఉన్న గులాబీల అందాల పూలగుత్తిని మీకు పంపించాను. గులాబీ ఎంత అందాల పూలరాణి అయినా దానికి కూడా ముళ్ళు పక్కనే ఉంటుంది. జీవితం గులాబీల గుత్తులాంటిది. అప్పుడప్పుడు ఆ ముళ్ళు జాగ్రత్తగా విరిచి గులాబీల అందాలని ఆనందించాలి. అప్పుడే ముళ్ళున్న ఆ పూలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే జీవితం కూడా. అందరికీ సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి. ఎవ్వరి జీవితము ముళ్ళులేని గులాబీల పాన్పు కాదు. కష్టాలు సమస్యలు ఆ ముళ్ళు లాంటివి. అవి బాధించినా వాటిని విరిచేసి పూల అందాలను ఆనందించినట్లు జీవితంలో సమస్యలు ఇబ్బందులు మర్చిపోయి జీవితాన్ని ఆనందించాలి. నేను ఎవరికోసం కష్టపడుతున్నాను? నా పిల్లల కోసం, నా ఇంటి కోసం, నా భర్త కోసం. నా భర్త సంపాదిస్తున్నాడు, నేను ఇల్లు నడుపుతున్నాను.
మేమిద్దరం కలిసి పిల్లల్ని అభివృద్ధిలోకి తెస్తున్నాం. ఇది ఎవరి కోసమూ కాదు, మా కోసమే, మా ఆనందం కోసమే కదా అనుకోవాలి. మీకు ఈ జీవిత మాధుర్యం తెలియాలంటే ఇతరుల మీద నేరాలు మోపటం, మీరొక్కరే కష్టపడిపోతున్నారు అనుకోవటం, మీ కష్టాన్ని ఎవరు గుర్తించటం లేదు అనుకోవటం, మీపై మీరు సానుభూతి చూపించుకోవటం మానేసినప్పుడే సాధ్యమవుతుంది. జీవితం భగవంతుడి ప్రసాదం అన్నారు. కొద్దిసేపు సుందరమ్మ మాట్లాడలేదు. ఆ తర్వాత పశ్చాత్తాపం ధ్వనించే స్వరంతో ఇలా అంది సుందరమ్మ. ఇప్పుడు నాకు జీవిత సత్యం అర్థమైంది పూజారి గారు. జీవితం గులాబీల పూలపాన్పే, కాని ప్రతి గులాబీకి ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఓపిగ్గా విరిచేసుకోవాలి. కొత్త సంవత్సరానికి ముళ్ళున్న అందాల గులాబీల గుత్తిని, దేవుడి ప్రసాదాన్ని పంపి దాని ద్వారా నాకు మంచి సందేశం అందించారు. కృతజ్ఞురాల్ని పూజారి గారు అంది 2 చేతులు జోడించి తృప్తిగా చూస్తూ. ఆ రోజు తర్వాత ఎప్పుడు ఎవ్వరితోనూ తనేదో కష్టపడిపోతున్నట్లు మాట్లాడలేదు సుందరమ్మ. పూజారి గారి సందేశం ఒక్క సుందరమ్మకైనా? మీరే ఆలోచించండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.